హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓల్డ్ బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, అది కూడా నడుము భాగం తీసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలంటే ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే చాలామందికి షోల్డర్స్ జారుతున్నాయని అడుగుతున్నారు కదండి. షోల్డర్ జారకుండా ఉండాలంటే డీప్ దగ్గర పట్టుకొని మనం స్ట్రైట్ తీసుకోవాలి. మెడ భాగం దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ బయటికి తీసుకోండి. అలాగే షోల్డర్ పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా నడుము భాగం వేసుకోవాలి. కింద ఖర్చు కోసం 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా 2 ఇంచెస్ పెంచుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. మనం కిందకి ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకోండి ఈ విధంగా. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. మీకు ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే స్కేల్స్ కానీ మిషన్స్ కానీ ఇవన్నీ ఒకసారి చూడండి. అమెజాన్ లింక్ ఉంది. మనకి బ్యాక్ పార్ట్ చంక భాగం సరిపోతుంది లేదు, ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే రౌండ్ నెక్ కోసం ఈ కర్నర్లో రౌండ్ చేసుకోండి. మనకి బాగా పెద్ద మెడ అయిపోతుంది అనుకున్న వాళ్ళు పైకి మార్కింగ్ చేసుకోండి. మనకి మెడ పెద్దది కావాలనుకున్న వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ చుట్టూరు కూడా క్లాత్ని జరపకండి. ఎటు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలియదు కాబట్టి ప్రతి పాయింట్స్ చెప్తున్నాను, మీరు ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కిందకి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకు ఓల్డ్ బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఖర్చు పైనుంచి వేసుకోవాలి మార్కింగ్ అనేది. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. మీరు ఒకసారి వెడల్పు అనేది చెక్ చేసుకొని వేసుకోండి. మరి వెడల్పు అయితే టైట్ అయిపోతుంది బ్లౌజ్ కాబట్టి చూసుకొని వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఒకసారి పట్టిని ఉపయోగించుకొని పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకొని మనం క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పైన వేసుకోగలిగితే మనకి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతున్నట్లయితే మీరు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెడ అనేది పైకే ఉంటుంది. డీప్ పొడవు వేసుకోకండి. ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి. మెడ భాగానికి ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మెడ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని పావు ఇంచ్ ఎక్స్ట్రా కానీ ఇప్పుడు లోతు తీసుకుంటూ లోపల నుంచి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా మిగిలితే కిందకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకోవాలి కిందకి లోతు అనేది. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డాట్కి స్ట్రైట్ తీసుకోండి లోతు తీయడానికి. ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇది 3 టక్స్ బ్లౌజ్ కాబట్టి 3 డాట్సే వేస్తున్నాను. మీరు సన్నగా ఉన్నట్లయితే మీరు 4 డాట్స్ వేసుకోండి. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 4 డాట్స్ వేసుకున్న వాళ్ళు కింద నడుము దగ్గర స్ట్రైట్ కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోండి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చెంగ భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ పొడవు వేసుకోకండి. పొడవు వేసుకున్నట్లయితే షేప్ అనేది పక్కకు పోతుంది, చూసుకొని వేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పొడవుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు అనేది వెడల్పు అనేది మనకి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి చంక భాగం డాట్ వేసుకోండి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే మీకు రెండో వైపు అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మూడో డాట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ముందు షేప్ పట్టి 2 తీసుకోండి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. అది కూడా ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళ పట్టితో తీసుకోకండి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి, లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నా సరిపోతుంది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది డ్రెస్సెస్ అడుగుతున్నారు కదండి. లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి అంచులు ఉన్నట్లయితే అంచు కట్ చేసుకోవచ్చు. ఓపెన్ ముక్కలకు 2 తీసుకున్నాను, ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. ఈ విధంగా నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి.
బ్లౌజ్ లూజ్ అనేది వేసుకోవాలి, హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి పైకి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మనకి 2 ఇంచెస్ సరిపోదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని ఈ విధంగా మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. లోపల ఫోల్డ్ చేసే దగ్గర కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు అనేది తీసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కట్ చేసిన తర్వాత సరిపోదు అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ లోపలికి వచ్చే విధంగా వేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి అంచులు ఉన్నట్లయితే అంచు కట్ చేసుకోండి. ఒక సైడ్ అంచు కుట్టుకొని అవసరం లేదు. నార్మల్గా అయితే మాత్రం అంచు కుట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ నడుము భాగానికి. ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడ కోసం ముక్కల్ని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.